తెలంగాణలో నడిచేది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు అని బాంబు పేల్చారు బండి సంజయ్ గారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఏం శాస్త్రం చెప్పుకొచ్చారు. నమస్కారం సార్, అది చెప్పండి. ప్రజా పాలన దినోత్సవాలు జరుపుతారట. అవునవును, అయితే ఇప్పుడు ఏంటి? తెలంగాణ రైజింగ్ ఫెస్టివల్ అట. అయితే ఇప్పుడు మీరు ఏంటంటారు సార్? తెలంగాణ ఎక్కడైనా అభివృద్ధి చెందిందానా? చెందలేదా? ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులకు సిగ్గుండాలి. ఎందుకు సార్ సిగ్గు? ఏ ముఖం పట్టుకొని చేస్తున్నారో నాకైతే ఇప్పటికీ అర్థం కాలే. చేయకపోతే చేయలేదంటారు, చేస్తే ఏ ముఖం పెట్టుకొని చేస్తున్నారని ఆడిపోసేసుకుంటున్నారు. ఎలా సార్ ఇలా అయితే మీతో? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సలహా ఇస్తున్నా, ఏదైనా ఒక మంచి ఐడియా ఉంటే ఇవ్వండి. తెలంగాణ రైజింగ్ డే పక్క పెట్టండి, తెలంగాణ డౌన్ ఫాల్ ఫెస్టివల్ చేసుకోండి. డౌన్ ఫాల్ ఫెస్టివల్? శుభం పలకరా పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు ముక్కు అంకరా అన్నాడంట. అలా ఉంది సార్ మీరు చెప్పేది. ఇలా ప్రజలందరూ తిరుగుబాటు చేస్తున్నారు మీ మీద. మా పాలన బాగుంది కాబట్టే మొన్న జూబ్లీ సెలక్షన్ లో గెలిచామని అంటున్నారు వాళ్ళు. ఒక్క జుబ్లీస్ గెలిచినంత మాత్రం కాదు, కాంగ్రెసే కాదు బీఆర్ఎస్ కూడా మీపై దుమ్మెత్తి పోస్తుంది సార్. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? ఎన్నికలకు రాకముందు ఏటన్నారు? మొత్తం ఉన్న రికవరీ చేస్తా, ఆస్తులు జప్తు చేస్తా, దున్నిస్తా, కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతా అన్నాడు. మరి గెలిచాక ఏమైనా చేశాడా? కనీసం వాళ్ళు ముట్టుకున్నటువంటి పాపన పోలే. ఎందుకని? లోపాయకారి ఒప్పందం. ఊరుకోండి సార్, పొద్దున్న లేస్తే బండ బూతులు తిట్టుకుంటారు వాళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్కే పాలన సాగుతున్నది. ఏంటది ఆర్కే? ఆర్కే అంటే రేవంత్ రెడ్డి కేటీఆర్ పాలన కొనసాగుతున్నది. ఎక్కడ దొరుకుతాయి సార్ మీకు ఇలాంటి పేర్లు? భలే టైటిల్స్ పెడతారు మీరు. మీరు ఎక్కడ కూసేపు ఉండండి సార్. అదిగో అక్కడ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఏం చెప్తారో చూద్దాం. నమస్కారం సార్. కాంగ్రెస్ బీఆర్ఎస్ దొందే అని అంటున్నారు బండి సంజయ్ గారు, దీనికి మీరేంటారు? బండి సంజయ్ గారు, ఈ రాష్ట్రంలో మీరు ఆర్కే పాలన నడుస్తుంది, రేవంత్ రెడ్డి కేటీఆర్ పాలన నడుస్తుంది అంటారు. అవును, ఇందాకే అన్నారు, దీనికి మీరేంటారు అని. ఆ రోజున టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చింది బీజేపీ. అవునా? నిజమే. రెండు పార్టీలు కలిసి సంసారం చేసిన ఈ రాష్ట్రంలో. మీకెలా తెలుసు? పార్టీని టీ తీసేసి బీజేపీలో ఉన్న బీ పెట్టుకొని బీఆర్ఎస్ అయిపోయింది. టీ తీసేసి బి అని పెట్టుకుంది కాబట్టి వాళ్ళు వీళ్ళు చుట్టాలైపోయినట్టేనా? ఇదేం లాజిక్ సార్? అబ్బే సెట్ కాలేదు.